సో నెక్స్ట్ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ, ఏం చూద్దాము? పిరమిడ్ ట్రై చేద్దామా? చెక్కర్ బోర్డు ఉంది, హ్యాలో ఉంది. మేము ట్రై చేయండి. పిరమిడ్ రాద్దామా? Yeah. ఓకే, సరే పిరమిడ్ అది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ది ఫాలోయింగ్ పిరమిడ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఇంపార్టెంట్గా గమనించాల్సింది, సో ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి రోస్. N 4 ఇచ్చాను ఇక్కడ. సో 4 రోస్ ఇచ్చాను, ఇలా ప్యాటర్న్ వస్తుంది. 5 అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఎన్ వాల్యూ 4తో చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉంది, సెకండ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, తర్వాత 5 ఉన్నాయి, తర్వాత 7 ఉంది. స్పేసెస్ కూడా ఇంపార్టెంట్. మీరు ఈ స్పేసెస్ ఇవ్వలేదంటే అది రాదు, వంకర టెంకర వస్తుంది యాక్చువల్గా. సో స్పేసెస్ కూడా ఎన్ని ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి, అది చూపిస్తాను మీకు. ఫస్ట్ అసలు డేటాను అర్థం చేసుకున్నాం, అసలు ఏంటి ఎలా ఉందని. సో పిరమిడ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉంది, సెకండ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 5 ఉన్నాయి, ఫోర్త్ దాంట్లో 7 ఉన్నాయి. ఓకే, ఇలా ఉంది. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం గమనించాల్సింది, నెంబర్ ఆఫ్ స్పేసెస్ కూడా ఇంపార్టెంట్ టు ఫార్మ్ ద షేప్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది మిగిలిపోయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓకే, ఇదంతా కలిపితే మీకు షేప్ ఫామ్ అయింది. సో చూడండి, సో ఇప్పుడు ఇది పిరమిడ్ ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు మనం అన్ని ఎంత తీసుకుందాం? 4 తీసుకుందాం. ఇదేంటిది? ఫస్ట్ రో 1 2 3 4 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? స్పేసెస్, స్టార్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది జనరలైజ్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఈజీ. సో ఫస్ట్ రోలో మనం క్లియర్గా ఫస్ట్ స్పేసెస్తో స్టార్ట్ చేద్దాం. నాకు రో 1లో ఎన్ని స్పేస్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. రో 2లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రో 3లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. రో 4లో ఏం లేవు, 0 ఉంది. ఓకే, సో మనకి రో 1లో 3 ఉన్నాయి, 2లో 2 ఉన్నాయి, 3లో 1 ఉంది, 4లో 0 ఉంది. సో ఏదన్నా లాజిక్ ఫామ్ అవుతుందా? ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ చెక్. సో ఇక్కడ ఈ ఎన్తో కానీ రోతో కానీ ఏదైనా కాంబినేషన్లో ఏదైనా ఫామ్ చేస్తే మనకి లాజిక్ ఏదైనా బిల్డ్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో మనకి ఎన్ అనేది 4 ఉంది, రో 1 ఉంది. ఓకే, సో రో 1లో 3 ఉన్నాయి. ఓకే, రో 1లో 3 ఉంది, తర్వాత ఒక్కొక్కటి తగ్గుతుంది. సో అది ఫైన్. సో -1 అనేది అవుతుంది. సో రో 1 ఉన్నప్పుడు 3 ఉన్నాయి, తర్వాత 2, తర్వాత 1 0. సో ఈ ఎన్కి రోకి ఏమన్నా రిలేషన్ ఉందా? Yes, and then we can do the decrement value -1. దేంతో? ఎంత? ఓకే, సో ఎన్ అనేది 4. సో ఫస్ట్ రోకి n-1 ఉంది, తర్వాతది -2, n -2, n-2 ఉంది, n n-3 ఉంది, -0. అంటే n 4 అయినప్పుడు ఇది 3 ఉంది, ఇది 2 ఉంది, ఇది 1 ఉంది, ఇది సారీ n 4 4 - 2 3 1 కరెక్ట్ 0 ఉంది. ఇంకేదన్నా ఫర్దర్ జనరలైజేషన్ అయిద్దా? ఓకే. చూడండి క్లియర్గా, ఇది రో 1 అన్న ఇక్కడ నెంబర్ చూడండి,
ఇది రో 2 అన్నా ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ రో 3 అన్నా ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ రో 4 అన్నా ఇక్కడ నెంబర్ చూడండి. ఏం జరుగుతుంది? ఇంకొద్దిగా ఫర్దర్ జనరలైజ్ చేయొచ్చుగా. టూ మైనస్ టూ ఎన్ మైనస్ రోతో ఫామ్ అవుతుంది చూడండి. అదే కదా, రో 1 అయినప్పుడు ఇక్కడ 1 ఉంది, 2 అయినప్పుడు 2 ఉంది, 3 అయినప్పుడు 3 అయింది, 4 అయినప్పుడు 4 ఉంది. సో ఎన్ మైనస్ రో అవుతుంది చూడండి. సో నాకు ఫస్ట్ రోకి ఎన్ని స్పేసెస్ కావాలి? ఎన్ అంటే ఎంత? 4. రో ఫోర్ నెంబర్ 1. సో నాకు 3 స్పేసెస్ వచ్చినాయి. నాకు కావాల్సింది కూడా 3. నెక్స్ట్ ఎన్ 4, తర్వాత సెకండ్ రో 4 - 2 2. నెక్స్ట్ ఎంత? N 4 రో 3. నాకు కావాల్సింది ఒక స్పేస్. నెక్స్ట్ N 4 రో 4 0 స్పేసెస్. సో నేను జనరలైజ్ చేయొచ్చు కదా. నాకు స్పేసెస్ ఎన్ని కావాలి? N - రో కావాలి. అవునా కాదా? నేను ఎన్ కొత్తగా ఏం చేయాల? మనం జస్ట్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వెళ్ళాం. రో 1కి ఓకే, సో ఇలా ఒక డిక్రిమెంట్ అవుతుందని చూసాము. సో ఈ నెంబర్కి ఎన్కి రోకి ఏదైనా కనెక్షన్ ఉందా అని చూసాము. అది అది మనకు అర్థం కాల. సో మనకేం అర్థమైంది? N 4 ఉన్నప్పుడు అంటే N ఫస్ట్ 4తో స్టార్ట్ అవుతుంది. సో N - 1 అయితే 3 వస్తుంది. తర్వాత ప్రతిసారి ఒక్కొక్కటి డిక్రిమెంట్ చేసుకుంటూ పోతే ఫస్ట్లో ఒకటి, తర్వాత 2 ఇలా చేసుకుంటూ అయింది. సో ఫర్దర్ జనరలైజ్ చేస్తే ఏమైంది మనకి? రో ఈ రో 1 ఉన్నప్పుడు ఈ ఎన్ వాల్యూ కాంబినేషన్లో మనకి N - రో అయితే ఫామ్ అయింది. ఫస్ట్ రోలో N - రో ఉన్నాయి, సెకండ్ రోలో కూడా N - రో. అంటే రో 1 అయినప్పుడు N - 1, రో 2 అయినప్పుడు N - 2, రో 3 అయినప్పుడు N - 3, N - 4. సో దీన్నే మనం జనరలైజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఎలా చేయాలా అంటే రూల్ ఏమి లేదు. మీకు ఏ థాట్ వస్తే అలా చేయొచ్చు. దీనికే 3 4 లాజిక్స్ ఉంటాయి, 3 4 వేస్ ఉంటాయి. ఓకే, మీకు ఏది వస్తే అది చేయండి. లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఏది బెస్ట్గా ఉందో అది తీసుకోవాలి, అది వేరే విషయం. సో అది లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు మనకి స్పేసెస్ అనేవి జనరల్ అయినాయి కదా. మిగిలింది ఏంటిది? ఇంకేం ప్రింట్ చేయాలి మనం? స్టార్ స్టార్స్ ప్రింట్ చేయాలి. సో స్టార్స్ ఏదన్నా జనరలైజేషన్ అయిద్దో లేదో చూద్దాం. సో మనకి రో 1లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 ఉంది. రో 2లో ఎన్ని ఉన్నాయి? 3 త్రీ ఉంది. రో 3లో ఎన్ని ఉన్నాయి? ఫోర్ ఫైవ్ ఫైవ్ సార్ ఫైవ్ రో 4లో ఎన్ని ఉన్నాయి? సెవెన్ ప్రతి ఒక్క దానికి డిఫరెన్స్ ఎంత టూ ఉంది? టూ డి టూ డిఫరెన్స్ ప్రతి దానికి చూసుకుంటే 2 డిఫరెన్స్ ఉంది. 2తో ఏదన్నా చేస్తే అయిద్దో ఏమో అని ఒక ఐడియా రావాలా లేదా? లేదా మీకు ఏదైనా కొత్త ఐడియా వస్తే ఫైన్. సో ప్రతి దానికి 2 డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మైనస్ 2తో ఏదైనా చేయొచ్చా? N - 2 N - 2 పెట్టచ్చు. ఓకే, ఏం చేద్దాం? N - 2 ఓకే, ఎన్ అనేది 4. ఫోర్ మైనస్ N - 2 పెడదామా? ఓకే, N - 2 తర్వాత 4 - 2 ఓకే 4 - ఫైన్ జనరలైజ్ చేయొచ్చు. సో N - 2 అంటే నువ్వు వచ్చింది ఇక్కడ. ఇది 2 వస్తుంది. తర్వాత సో రోతో ఏదైనా కాంబినేషన్లో వచ్చిందేమో చూసుకో. N - 7 N - 7 టూ N - 2 పెట్టచ్చు కదండి. N - రో మైనస్ టూ 2. అవును. ఓకే, 4 - సో ఫస్ట్ రోకి ఏంది? 4 మైనస్ మైనస్ రో ఎంత? ప్లస్ 1 1. -2 ఎంత ప్లస్ అయింది? 2 1 అయింది. నెక్స్ట్ ప్లస్ రోకి నెక్స్ట్ 4. ఒక 4 - 2 ఫోర్ నెక్స్ట్ జీరో 4 జీరో అవుతుంది కదా మైనస్ అనేది 3 అది. తర్వాత 4 - 2 జీరో అవుతుంది. సెకండ్ -1 అవుతుంది. అదే సెకండ్ వన్ వచ్చేసి జీరో అవుతుంది కదా. రో -1 3 కదా. రూట్ 4 ఫోర్ - 3 మైనస్ టూ -2 కదా నువ్వు చెప్పింది. అవును ప్లస్ అవుతుంది ఎయిట్ -1 అవుతుంది. కదా. ఇది ఫైన్ అన్న సెకండ్ అక్కడ 4 రాసినారు కదా. ఓకే, ఎయిట్ ఇదే అవుతుంది. 0 కదా. జీరో వర్క్ టూ మైనస్ అవుతుంది టూ కదా. ఇదేం వర్క్ అయ్యేటట్లేదుగా మనకి. అవును ఒక నిమిషం అనేది ఇది ఇంక్రిమెంట్ చేసుకోవాలి.
సో N, 2తో సబ్ట్రాక్ట్ చేసావు, ఎడిషన్ ఏమైనా ట్రై చేయొచ్చా, మల్టిప్లికేషను? ఆలోచించండి. okay, n into row, n into లేదా ఎన్ n, ఇంటూ రో అయితే ఏమైంది? n into row అయితే 4 అవుతుంది ఫస్ట్ దాంట్లో. టూ వర్కౌట్ ఫోర్ అయ్యేటట్టుందా? ఫ్రాక్షన్ n 4 into 4. ఐ థింక్ ఇది ఇది ఇండెక్సింగ్ లాగా పెడితే వర్క్ అవుతుందండి. ఓకే, సో 2తో ఒకసారి ట్రై చేద్దాం. టూ ఈ 2 తీసుకొని 2తో రోతో మల్టిప్లై చేస్తే ఏమైనా కాంబినేషన్ వచ్చిద్దాం చూద్దాం. 2 ఇంటూ రో అంటే ఫస్ట్ రో అయినప్పుడు 2 అయింది. 2 ఇంటూ సెకండ్ రో నేనేం చేస్తున్నా, 2 ఇంటూ రో చేస్తున్నా. ఓకే, ఓకే. ఇది ఏమన్నా ట్రై అయిద్దేమో, అసలు ట్రై చేద్దాం వర్క్ అవుద్దో లేదు. 2 ఇంటూ రో, సో ఫస్ట్ రోకి రో 1కి 2 ఇంటూ రో అంటే ఎంత? 2 ఇంటూ 1 2 అయింది. నెక్స్ట్ రో 2కి 2 ఇంటూ 2 అయితే 4 అవుతుంది. రో 3కి 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 3 సారీ 6 అయింది. రో ప్లస్ 4కి 2 ఇంటూ 4 అంటే 8 అయింది. +1 సో పెడితే వర్క్ 2 అవుతుంది. 4 6 8 మనకి ఏం తగ్గుతుంది? ఇక్కడ ఇంకేదన్నా ఫామ్ చేయొచ్చా? ఓకే. ఇంకొకటి సో ప్రతిసారి చూడండి, నాకు ఇక్కడ 2 అయినప్పుడు అక్కడ 1 ఉంది, 4 అయినప్పుడు ఇక్కడ 3 ఉంది, 6 అయినప్పుడు 5 ఉంది, 8 అయినప్పుడు 7 ఉంది. సో, ప్రతిదానికి ఒకటే ఒక డిఫరెన్స్ ఉంది. సో, -1 చేస్తే సరిపోయిందిగా ప్రతిదానికి, అప్పుడు నాకు కావాల్సింది వస్తుందిగా. సో అప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ రో -1 అనేది జనరలైజ్ చేయొచ్చా నేను? ఎస్ సార్. చూద్దాం. సో స్టార్స్కి 2 ఇంటూ రో -1. సో నాకు రో 1 అయినప్పుడు 2 ఇంటూ రో 1 -1 1. రో 2 అయినప్పుడు 2 ఇంటూ 2 -1 4 -1 3. రో 3 అయినప్పుడు 2 ఇంటూ 3 -1 5. అదే రో 4 అయినప్పుడు 2 ఇంటూ 4 -1 7. సో మనకు వస్తున్నాయిగా. ఎస్. సో జనరలైజేషన్ ఏం చేసాము? ఇప్పుడు స్పేసెస్కి ఏం చేసాము? జస్ట్ ఇప్పుడు జనరలైజ్ చేసింది చూసుకుందాం అసలు కరెక్టో కాదు. సో స్పేసెస్కి ఏమో n-రో ఆల్రెడీ జనరలైజ్ చేసాం. స్టార్స్కి ఏమో n into 2 ఇంటూ రో మ్యాథ్స్. -1. ఫైన్. సో ఇంతవరకు బాగానే ఉంది. సో మనకి ఎన్ని రోస్ ఉంటున్నాయి? ఎన్ 4 అన్నప్పుడు ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలి? 5 టైప్స్ మెట్రిక్. సో n4 అయితే 4 టైమ్స్ రావాలి, నాకు 4 రోస్ కావాలి. అంటే ఏం చేయాలి మనం? 5. సో 1 కామా n అని ఇస్తే సరిపోయేది కదా, 1 2 3. సో అప్పుడు ఏమైంది? 1 కామా 4 అంటే 1 2 3 జరిగింది, n+1 ఇస్తాం ఎందుకంటే ఆ రేంజ్ తీసుకున్నప్పుడు ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఫర్ రో ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా n+1 అంటే, సో ఇప్పుడు ఫస్ట్ రో అనేది 1 అయింది, రో 2 అయింది, రో 3 అయింది, రో 4 అయింది. ఓకే, మనం ఆల్రెడీ మనకు కావాల్సిన లాజిక్ జనరలైజ్ చేసుకున్నాం. సో మనకి ప్రతి రో కూడా స్పేసెస్ స్టార్స్ రెండు ప్రింట్ చేయాలిగా. ఎస్. సో ప్రతి రోకి రో 1 వచ్చినప్పుడు నేను స్పేసెస్ ప్రింట్ చేయాలి, స్టార్స్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు అది ఎలా ఫామ్ చేద్దాం? సో ప్రింట్ నాకు రో అనేది 1 అయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం. ప్రింట్, నాకేం ప్రింట్ అవ్వాలి ఫస్ట్? స్పేసెస్. స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. n-రో స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో స్పేస్ అనేది నేను ఎలా తీసుకుంటా? ఎండ్ ఈక్వల్ టు కోలర్లో బ్లాక్. హ్మ్? అదే ఎండ్ స్పేసెస్ వచ్చేసి ఎండ్ ఈక్వల్ టు డబుల్ కోట్ లో జస్ట్ స్పేస్ ఇస్తుంది. సో స్ట్రింగ్గా తీసుకుంటా. ఎలా తీసుకుంటా? ఒక స్పేస్ ఇస్తా, సింగిల్ కోటో డబుల్ కోట్లో తీసుకొని ఒక స్పేస్ ఇస్తాడు. సో ఇప్పుడు దేంతో ఫామ్ చేస్తే నాకు వస్తాయి? ప్లస్ చేయాలా, ఇంటూ చేయాలా, ఏం చేయాలి?
ఓకే. ఇప్పుడు నాకు ఎన్ మైనస్ రో స్పేసెస్ కావాలి, నాకు స్పేస్ ప్రింట్ చేయాలి. జస్ట్ స్పేస్ అంటే సరిపోయిద్దా? లేదు. ఏం చేయాలి? ఎన్ మైనస్ రో. ఓకే. ఇక్కడ ఎన్ మైనస్ రో. సో ఏడ స్పేస్ ఉంది, ఎన్ మైనస్ రో ఉంది, ఎన్ మైనస్ రో ఉంది. సో ఓకే. నాకు రో వన్లో కంకేటనేషన్. ఏం చేయాలి? ఎన్ మైనస్ రో వన్ స్పేసెస్ కావాలి. అంటే స్పేస్ ఎన్ మైనస్ రో కావాలి. అంటే 4 - 1, ఈ 3 స్పేసెస్ రావాలి. సో నాకు ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడేమో స్ట్రింగ్ ఉంది. ఏం చేయాలి? నాకు 3 స్పేసెస్ కావాలి. ప్లస్ చేయాలా, ఇంటూ చేయాలా, ఉన్నాయి ఆపరేటర్స్ అడిషన్ చూసామా? అడిషన్ చేయొచ్చు. అది అడిషన్ ప్లస్. ప్లస్ ఎలా చేస్తాం? ప్లస్ అసలు చేయవచ్చా? ఇంటూ ప్లస్ స్ట్రింగ్ వర్క్ అయ్యిద్ది అసలు? లేదు, వర్క్ అవ్వదు అది. మన టీచర్ ప్లస్ ఓకే. దీన్ని కంకాటినేషన్ చేస్తాం కదా. అది స్ట్రింగ్ అయితే కన్కాటినేట్ చేస్తాం, రెండు స్ట్రింగ్ అవ్వాలి కదా. టెస్టింగ్ గా కన్వర్ట్ ఎన్ చేస్తే కన్కాటినేట్ అవుతుంది. చేస్తే స్పేస్ 3 వస్తుంది. నాకేం ప్రింట్ ఎన్ అవ్వాలి? త్రీ మైనస్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ఎన్ మైనస్ రో -1 చేసుకొని దానికి మల్టిప్లై చేయాలి. కరెక్ట్. మల్టిప్లికేషన్ చేయాలి, రిప్లికేషన్ చేయాలి. మీకు చెప్పాను, మీరు ఎప్పుడైనా స్ట్రింగ్ని కానీ టపుల్ని కానీ లిస్ట్ని కానీ సేమ్ డేటాని రిపీట్ చేయాలంటే రిప్లికేట్ చేయాలి. దేంతో? ఇంటీజర్తో. సో నాకు ఈ ఎన్ మైనస్ రో అనేది ఏమిస్తుంది? ప్రతిసారి రో వన్ అయితే మీకు చూసారు కదా, ఇక్కడ చూడండి. రో వన్లో ఎన్ని స్పేసెస్? 1 స్పేస్. సో మనకి ఇది ఇంటీజర్ ఇస్తుంది. ఇంటూ ఇంటూ నాకు స్ట్రింగ్ ఉంది, నాకు స్పేస్ అనేది స్ట్రింగ్, ఇక్కడ నాకు ఇంటీజర్ వస్తుంది. సో యూ నీడ్ టు డూ ద రిప్లికేషన్. సో స్పేస్, ఇక్కడ స్పేస్ ఇంటూ ఎన్ మైనస్ రో ఇస్తే సరిపోయింది. ఇంటీజర్ అనేది ముందు రావచ్చు, తర్వాత రావచ్చు, ఎలా రాసినా ఓకే. దట్స్ యువర్ విష్. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ చేయాలి. 2 మైనస్ రో. సో నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ లాజిక్ ఏముంది? 2 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ రో. -1 ఉంది. ఇది ఏం మైనస్ 1. జనరేట్ చేసింది? ఫైనల్గా ఇంటీజర్ని జనరేట్ చేసింది. సో నేనేం చేయాలి? ప్రింట్ ఇంటూ స్టార్ ఉంది. ఓకే, చూపిస్తా చూడండి. ఇది స్టారు. నాకేంది లాజిక్? 2 ఇంటూ రో -1. రో వన్ అప్పుడు ఓకే, 2 ఇంటూ 1 - 1, ఇది ఇంటూ వచ్చింది. సో నాకు స్టార్ ఉంది, ఇంటూ ఉంది. ఎన్ని స్టార్లు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టారే రావాలి. మల్టీ నెక్స్ట్ రో టూలో 2 ఇంటూ 2 -1, 3 అయింది. సో నాకు రోల్ టూలో 3 స్టార్స్ రావాలి, నెంబర్ 3 వస్తుంది. ఇంటీజర్ ఇంటూ ఇది చేస్తే రిప్లికేట్ అయింది కదా, ప్లస్. అదే కదా. సో ఏం చేయాలి నేను? కామా పెట్టాలా, ప్లస్ పెట్టాలా, లేకపోతే ఎలా ప్రింట్ చేయాలి? స్పేస్ హ్మ్? ఇక్కడ కామ పెట్టేసాను. ఆ కామా పెట్టి స్టార్ ఇంటూ మల్టిప్లికేషన్ ఎన్ స్టార్ ఎన్ 2 మైనస్ ఇంటూ 2 లాజిక్ ఏంది? 2 ఇంటూ 2 రో. ఇంటూ రో -1. ఓకే, సో ఇలా ప్రింట్ చేస్తే సరిపోయిద్దా? ఎస్. ఎస్ అన్న. దెన్ ప్రింట్. చూద్దాం, ప్రోగ్రాంలో పెట్టి చూద్దాం. ఫర్ రో ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి n వరకు ఇస్తే అవ్వదు కాబట్టి n+1 ఎక్స్క్లూడ్ చేసింది కాబట్టి. సో ఇక్కడ లేకపోతే ఇక్కడ 5 అని, ఏమన్నాం? ఇక్కడ 5 వేస్తే అవుతుంది కదా. ఆ? ఇక్కడ ఏంది? డైరెక్ట్ గా 5 వేస్తే అవుతుంది కదా, ఇన్ కేస్ n+1 లో కూడా ఎలా ఇచ్చినా పర్లా, నేను ఎన్ని తీసుకున్నా, నాకు రోజు 4 ఉన్నాయి 5 కాబట్టి ఎన్ని తీసుకున్నాం. తీసుకున్నా. డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేస్తానన్నా ఏదైనా ఒకటి, నో ఇష్యూ. ఇక్కడ మ్యాండేటరీ అని +1 ఇన్స్టెడ్ ఆఫ్ +1 మనం డైరెక్ట్ గా వాల్యూ 5 అని పెడితే కూడా వర్కౌట్ అవుతుంది కదా. ఏదైనా ఒకటే అబ్బా, 4+1 అన్నా 5 అయ్యింది. 5. 5 అని డైరెక్ట్ పెట్టినా రెండు ఒకటే కదా. సరే అన్నమాట. 5. నువ్వు ఎన్ జనరలైజ్ చేయాలన్నప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను, నువ్వు వాల్యూ తీసుకుంటే 5 పెట్టుకో, నో ప్రాబ్లం. బట్ అర్థం అవ్వాలి కదా, అందుకని. అవును. ఓకే ఫైన్. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే హార్డ్ కోడే చేస్తా, ఏమైంది? వద్దు లాజిక్. ఓకే,
సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఒక స్పేసు ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, ఇంటీజర్ వస్తుంది. సో దట్స్ వై స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ విల్ డూ ద రిప్లికేషన్. అదేంటి, STR n మైనస్ రో స్పేసెస్ ఉన్నాయి, కామా ఇస్తా. సో ఇది ఒక వాల్యూగా ప్రింట్ చేస్తా. ఓకే, తర్వాత ప్రింట్ చేయాలి ఏ ఇంటూ ఇంటూ 2 ఇంటూ రో. ఇంటూ 2 ఇంటూ రో. ఇంటూ రో మైనస్ ఇంకో బ్రాకెట్ ఇవ్వండి, లేకపోతే క్యాల్కులేషన్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా చేస్తే వచ్చింది అవుట్పుట్. సి మీకేం ప్రింట్ చెప్పాను, స్పేస్ ప్రింట్ సపరేటర్. లాస్ట్ లైన్ లో ప్రింట్ ఇవ్వండి. ఎందుకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది కదా. ఈ ప్రింట్ నెక్స్ట్ లైన్ తీసుకెళ్ళట్లేదు మనల్ని? అదే ఈ లైన్ కాదు, నెక్స్ట్ లైన్. ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వాలి కదా, 3 స్టార్స్. ఇది ఎందుకు అని అడుగుతున్నా. ప్రింట్ ఎలా వర్క్ అయ్యింది చెప్పండి నాకు. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ప్రింట్ ఎలా వర్క్ అయ్యిద్దో చెప్పండి. ఓకే, ఒక రోలో ఇది స్పేసెస్ ప్లస్ స్టార్స్ డిస్ప్లే ఇది అవుతుంది. మొత్తం ఎవాల్యుయేట్ చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ రోకి మీరు ఎవాల్యుయేట్ చేస్తే ఏం జరిగింది, 1 స్పేస్ ఇంటూ ఎన్ అంటే ఎంత, 4 మైనస్ రో అంటే ఫస్ట్ రో అయినప్పుడు 3 3 అయింది. స్పేస్ ఇంటూ 3 అయితే ఏమైంది, 3 స్పేసెస్ ప్రింట్ అయింది. స్పేసెస్. ఇదంతా ఒక వాల్యూనేగా. తర్వాత కామా ఇచ్చారు. దీని తర్వాత ఏమి ఇచ్చారు, స్టార్ ఇంటూ 2 ఇంటూ రో అంటే 2 ఇంటూ రో అంటే 1, ఫస్ట్ రోకి 1 మైనస్ 1. సో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, అవునా కాదా? మరి నెక్స్ట్ లైన్ పిల్లలు కదా నేను. ఇప్పుడు ఇండైరెక్ట్ గా మీరు ఇది ప్రింట్ చేస్తున్నట్టు. ఎస్. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చిద్దా రాదా ఇలా ప్రింట్ చేస్తే? ఏం చేసిద్ది ప్రింట్ ఫంక్షన్, ఏం చేసిద్ది, మీకు ఈచ్ వాల్యూని ప్రింట్ చేసిద్ది. మోర్ దాన్ 1 వాల్యూ ఉన్నప్పుడు ఈచ్ వాల్యూ మధ్య సపరేటర్ అప్లై చేసిద్ది. డిఫాల్ట్ గా స్పేస్ అనేది అప్లై చేసిద్ది. డిఫాల్ట్ గా స్పేస్. మర్చిపోయారా ప్రింట్ ఫంక్షన్? చూడండి క్లియర్గా. సో ప్రింట్ అనేది ఫంక్షను, ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. సపరేటర్ ఏం చేసిద్ది, స్ట్రింగ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద వాల్యూస్. ఒక వాల్యూ ఉంటే ఏమి ఇన్సర్ట్ చేయదు, బట్ మోర్ దాన్ 1 వాల్యూ ఉన్నప్పుడు మాత్రం ఇది స్పేస్ ఇన్సర్ట్ చేసిద్ది డిఫాల్ట్ గా. ఓకే. సో నాకు ఇప్పుడు స్పేస్ కావాలా రెండింటి మధ్య? నో. బిట్వీన్ అని వెళ్ళదు, స్పేసెస్ అంటే ఇంట్లో ఆ? మీరు క్వశ్చన్ ఏమన్నా. నేను అనేది ఇక్కడ 3 స్పేసెస్ వచ్చినాయి, ఇక్కడ ఒక స్టార్ వచ్చింది. చూడండి మనకి ఇక్కడ 3 స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, స్టార్ ప్రింట్ అవుతుంది, సరిపోయింది కదా. బట్ ఈ రెండిటి మధ్య ఇంకో స్పేస్ ఇంట్రడ్యూస్ చేసింది కదా ప్రింట్, మర్చిపోయారా? దాన్ని ఓకే. 2కి 3కి ఒక స్పేస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, దీనికి దీనికి మధ్యలో ఒక స్పేస్ వస్తుంది, ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. అర్థం అవుతుందా? అది కావాలా లేదా? సరే డీబగ్ చేసి చూపిస్తాను. డైరెక్ట్ గా పెట్టేసాను. సో లెట్స్ డీబగ్ అండ్ ట్రై. సో నాకు రో అనేది ఇక్కడి నుంచి చేస్తాను. మీకు ప్రింట్ ఫంక్షన్ అర్థం కాలేదా, అర్థమైందా? అర్థమైందండి. అది ఈ ప్రింట్ ఫంక్షన్ ఒక రోజులో డిస్ప్లే అవుతుంది, బట్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలంటే అది డిఫాల్ట్ గా నెక్స్ట్ లైన్ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే, ఎన్ అనేది 4. సో ఇప్పుడు ఏమైంది, 1 కామా n ప్లస్ 1, 1 కామా 5. సో రేంజ్ అనేది 1తో స్టార్ట్ అయ్యింది, ఆ 1 రో పాయింట్ చేసిద్ది. రో అనేది 1. చూడండి క్లియర్గా ఎంత వాల్యూ వచ్చింది, రో 1 వచ్చింది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
సో రో అనేది 1. సో మనం ఏం చేస్తున్నాము, స్పేస్ ఇంటూ మల్టిప్లికేషన్ ఆపరేషన్ n. సో ఫస్ట్ రో అనేది 1 అయింది, ఇప్పుడు వాల్యూ రో అనేది 1 అయింది. సో 1 అయినప్పుడు నాకేం జరుగుతుంది, ఏం ప్రింట్ చేయాలి మనం, జనరలైజేషన్ లాజిక్ ఏంది, స్పేస్ ఇంటూ n మైనస్ రో కామా స్టార్, ఈ స్టార్ అనేది స్ట్రింగు ఇంటూ 2 ఇంటూ రో -1, ఇది కదా. సో ఇప్పుడు రో అనే వాల్యూ మనకి 1, n అనే వాల్యూ 4. క్లియర్. సో ఇప్పుడు ఏంది, ఇది స్పేసు ఫస్ట్ రోకి చేస్తున్నాం, ఇది రో 1కి చేస్తున్నాం. స్పేసు ఇంటూ n ఎంత 4 మైనస్ రో 1 ఈక్వల్ స్పేస్ ఇంటూ ఇదేం ప్రింట్ చేసిద్ది, స్పేస్ ఇంటూ 3, ఇది 3 స్పేసెస్ని ప్రింట్ చేసి నాకు వచ్చింది కదా, కరెక్టా కాదా? ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా మీకు. సో దీని పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి స్టార్ ఉంది, కామా పెట్టారు. ఇప్పుడు స్టార్ ఉంది, స్టార్ స్ట్రింగు ఇంటూ ఇది మల్టిప్లికేషన్ ఆపరేటరు. ఇప్పుడు 2 ఇంటూ రో అంటే ఎంత, 2 ఇంటూ 1 1 అంటే 2 మైనస్ 1. ఇప్పుడు ఏమైంది, స్టార్ ఇంటూ 1 అంటే ఎంత అయింది, స్టార్ అయింది. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, స్టార్ ఇంటూ ఇదేమో స్ట్రింగు, ఇదేమో ఆపరేటర్. ఇప్పుడు 1 చేస్తున్నాం, ఇదైంది. సో ఇప్పుడు ఇదే గమనించండి, ప్రింట్ నాకు ఏదైతే వచ్చిందో ఇక్కడ 3 స్పేసెస్ వచ్చినాయి, కామా ఈ స్టార్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ప్రింట్ చేస్తే ఏం జరిగిద్ది, ఈచ్ మనకు మోర్ దాన్ 1 వాల్యూ ఉంటే సపరేటర్ ఏం చేసిద్ది, ఇంకొక స్పేస్ ఎక్స్ట్రాగా ప్రింట్ చేసిద్ది. చూడండి, అది నేను చెప్పాలనుకుంది. నాకు 4 స్పేసెస్ వచ్చినాయి, 1 2 3 4, నాకు కావాల్సిన 3 కదా. అది నేను పాయింట్ చెప్తుంది. సో ఇది చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. వితౌట్ జస్ట్ ఇక్కడ సపరేటర్ పెట్టేయని జస్ట్ అదే నేను చెప్తుంది, సింగిల్ దానికోసమనే పెట్టేసాను. చెప్తున్నా. చూడండి ఇప్పుడు ఎలా లేదు, ప్రింట్ వెయిట్ అవుద్దో చేయండి. మీరు చూడండి క్లియర్గా. సో రో 2 అయింది, ఈ లాజిక్ అప్లై అయ్యింది. కరెక్ట్ గా డిస్ప్లే అయింది. ఇలా కూడా డిస్ప్లే అయిందా, డిస్ప్లే అయింది, 1 కరెక్ట్ గా అయింది. 2 3 4 వచ్చినాయి కదా, మనకు కావాల్సింది 3 కదా. బట్ అవుట్పుట్ ఇస్ మ్యాటర్ ఇక్కడ. సరే, See, మన లాజిక్ మిస్ అవ్వకూడదు కదా మనం. బట్ అవుట్పుట్ చూస్తే సేమ్ ఉందని కదా, ఈవెన్ అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఏమి డిఫరెన్స్ లేదు. ఎందుకంటారు, వితౌట్ సపరేటర్ అది 4 స్పేసెస్ తీసుకున్నాను కదా. మీకు సో ఈవెన్ ప్రతిసారి ఒక ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేయడం వల్ల మీకు తేడా ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది, ఇక్కడ ఇక్కడ కూడా మీకు ఒక ఎక్స్ట్రా వస్తుంది, రాకూడదు కదా. లాజికల్లీ చెప్తున్నా, చూడటానికి కాదు. లాజికల్గా మీకు ఇక్కడ 4 స్పేసెస్ వస్తున్నాయి, మీకు అదే చూపించా, 3 రావాలి, అవునా కాదా. సో అందుకని ఇలా ఇవ్వచ్చు, లేదా ఇది స్ట్రింగ్ కాబట్టి కన్కాటినేట్ అని చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, ప్రతిదానికి ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవడం వల్ల మీకు డిఫరెన్స్ అనిపించట్లేదు. నేను జస్ట్ లాజికల్గా పాయింట్ చేశాను. సో మనం అనుకున్న లాజిక్ మ్యాచ్ అవుతుంది, ఇలా అయినా చేయొచ్చు. లేదా ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఫస్ట్ ఇదేమో రిప్లికేషన్ జరిగింది, ఇది మొత్తం రిప్లికేషన్ జరిగింది, ఇది స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ప్లస్ వాడితే కన్కాటినేషన్ జరిగింది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు యాజ్ టీజ్కి వచ్చింది.
లేదంటే ఇంకొక స్పేస్ ఎక్స్ట్రా వచ్చింది. సో డీబగ్ చేసి చూద్దామా? సో రో అనేది 1 అయింది చూడండి క్లియర్గా. సో నాకు ఈ లాజిక్ మనం ఆల్రెడీ చూసిందే. సో మనకి ఏం ప్రింట్ అయ్యింది? 3 స్పేసెస్ 1 రో ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ 2. సో ఈసారి ఏమైంది? 2 స్పేసెస్ 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈసారి 1 స్పేస్ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈసారి 0 స్పేస్ 7 స్టార్స్ ప్రింట్ అవుతాయి. సో నాకు ఈ 5 ఇంక్లూడ్ చేయదు, అయిపోయింది. ఓకే. క్లియర్, లాజిక్ అయితే క్లియర్ కదా. ఇన్ కేస్ ఎవరన్నా ప్రధాని మధ్య స్పేస్ రావాలి, ఎలా రావాలని అడిగితే అప్పుడు సపరేటర్ పెట్టేస్తాను బిట్. అప్పుడు సపరేటర్ పెడతావా? సపరేట్ సపరేటర్ పెడితే ఎలా వర్క్ అయింది? బిట్వీన్ అండి, బిట్వీన్ సపరేటర్ స్పేస్ పెట్టేసి ఏమి? ఈచ్ క్యారెక్టర్ స్టార్ కి నాకు స్టార్ల మధ్య స్పేస్ కావాలి, ఈ రెండిటి మధ్య స్పేస్ కాదు. అప్పుడు స్పేస్ స్టార్ పెట్టాలి. పర్ఫెక్ట్. ఇలా అయితే వర్క్ అవట్లా. సో మనం ఫస్ట్ స్పేస్ ఇచ్చి తర్వాత స్టార్. ఇలా కూడా అవట్లా, ఏదో మిస్ అవుతుంది. రెండు పెట్టేసాను, లెఫ్ట్ రైట్ స్పేస్. అవట్లా. పొజిషన్స్ చేంజ్. ఓకే, పొజిషన్స్ చేంజ్. సపరేటర్ మీరు ట్రై చేయండి దీన్ని. చెప్పా కదా, సింపుల్ గానే ఉంటుంది. ఆల్రెడీ మొత్తం వచ్చింది, జస్ట్ కొద్దిగా చేంజ్ అయింది అంతే. ఓకే, ట్రై చేయండి, నేను పింగ్ చేస్తాను. నాకు స్పేసెస్తో రావాలి, సేమ్ ఫార్మాట్. ఓకే. ఓట్లు ఇది ట్రై చేయండి, ఇట్స్ ఈజీ. ఓకే. నెక్స్ట్ డైమండ్ ప్రోగ్రాము చాలా ఈజీ. ఆఫ్ పిరమిడ్ ఇక్కడ వరకేమో పిరమిడే. ఈ ఆఫ్ చూసుకుంటే ఇన్వర్టెడ్ పిరమిడ్. సో మీరు ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్రోగ్రామ్ రాయండి, నేను అసైన్మెంట్స్ యాడ్ చేస్తాను, షేర్ చేస్తాను. ఇదేమో నార్మల్ పిరమిడ్ కదా, ఇన్వర్టెడ్ రాయండి, డైమండ్ కూడా రాయండి. సో ఇన్వర్టెడ్ నార్మల్ రెండు కలిస్తే డైమండ్ ఫామ్ అయింది, ఇది కామన్గా ఉంటుంది. ఓకే. మల్టిప్లికేషన్ టేబుల్ ఏమైనా ట్రై చేస్తారా? ఒక 5 మినిట్స్ ఉంది ఈలోపు. మల్టిప్లికేషన్ అంటే జస్ట్ 1 to 5 సింపుల్ గా లైక్ రూబర్ జనరేట్ చేయగలను. సో నేను నెంబర్ 5 ఇస్తే 5 టేబుల్ జనరేట్ చేయాలి. 5 1s are 1 ఈక్వల్ టు 5 ఇలా రావాలి. టేబుల్స్ ఎలా రాస్తామో అలానే రావాలి, ఇలా రావాలి. 5 టేబుల్ అంటే 5 into 1 ఈక్వల్ టు. ఓకే, ఇలా రావాలి. ఓకే ఓకే, సరే, లెట్స్ సీ, విల్ ట్రై. 5 మినిట్స్ ఉంది. ఇవన్నీ కూడా నేను అసైన్మెంట్స్కి యాడ్ చేస్తాను. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు. సో అన్నీ కవర్ చేశాను బేసికల్గా, హై లెవెల్లో. మొత్తం రాయాలంటే కష్టం. ఓకేనా? షూర్. ఇంకేమైనా అసెస్మెంట్స్ ఉంటే పెట్టండి అండి. సో ఉన్నాయి, అట్లీస్ట్ చాలా ఉన్నాయి. నేను మొత్తం షేర్ చేశాను మీకు. ఈరోజు షేర్ చేస్తాను మిగతాయి. యూట్యూబ్ వీడియోస్ కూడా షేర్ చేశాను. వాటిలో ఏమైనా ట్రై చేయాలనుకున్నా డైరెక్ట్గా థంబ్నెయిల్ మీదే ఉంటుంది ప్యాటర్న్. సో అది చూసి మీరే డైరెక్ట్గా ట్రై చేయొచ్చు. నేను అసైన్మెంట్స్ కూడా యాడ్ చేస్తాను ఈరోజు. షూర్. ఓకే. సో రేపటి నుంచి వేరే కాన్సెప్ట్కి వెళ్తాం. థ్యాంక్ యూ, దట్స్ ఆల్.